గిరిజ కళ్యాణం మూడవ భాగం. రెండవ భాగంలో గిరిజ అనుకున్న మొత్తం జమకూడడంతో తమ్ముడిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరుతుంది. ఆఖరి నిమిషంలో మధు ఉద్యోగం రావడంతో ఆగిపోతాడు. గిరిజ భయంతో ఆందోళనతో తమ్ముడిని తీసుకుని హైదరాబాద్ ప్రయాణం అవుతుంది. కథ కొనసాగుతుంది. రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పట్లాగానే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్లతో, టీ బండులతో, వేరుశనక్కాయలు, బిస్కెట్స్ అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫారానికి ఎంతో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా ఎవ్వరికీ సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంకు పెట్టె మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చేయి వేస్తూ అడిగింది, ఏరా అలసటగా ఉందా? నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంటావా? అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలికున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్ట్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజా వాళ్ళు కూర్చున్న చోటుకి దగ్గరలోనే ఒక సిమెంటు బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు ఛాయ్ తాగుదాం చలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకొని ఆ బెంచ్ మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి కానుకొని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడి పాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ కింద నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కొని పొందిగ్గా కూర్చుని ఉంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదైనా ఆ కట్టుకోవటంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదికి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టుతో చామన ఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్క తమ్ముడు అయి ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నట్టుగా మైక్లో హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లలతో తట్టా బుట్టా సామాను ఉన్న వాళ్ళు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగ్లు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారిగా జనసంబర్ధంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికొస్తానంటూ అంది గిరిజ. రవి తలూపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఓ చెంప టైం అయిపోయింది. గిరిజ పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. 2 ఇంటి పేర్లు లేవు. ఒక చోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావ్ అనుంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకొని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడిందని, మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండటానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన బోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడి కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలటానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడకమాని పరిగెత్తింది. గిరిజ వెళ్లేసరికి రవి ట్రంక్ పెట్టె మీద లేడు. పక్కన సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గరున్నాడు. ఆయన రవి చేయి పట్టుకుని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతీ మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకేదో బాధగా ఉన్నట్టుందక్క, నన్ను పిలిచారు అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యం కాక పక్క కొరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టున్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు కానీ చూపు నిలకడగాలేదు. డాక్టర్, డాక్టర్ ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కి తిరిగి గబగబ వెళ్తున్న వాళ్ళని పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఉన్న ఎవ్వరూ
గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాప్ దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరితోనో పోట్లాడుతూ చిరాగ్గా ఉన్నతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంటబెట్టుకుని వచ్చిన అతను ఆయన్ని చూశాడు. వెంటనే బయటికి పరిగెత్తి టీసీని తీసుకొచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. పాపం వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని ఆయన వస్తున్నారని చెప్పి 2 రైల్వే కూలీలను పిలిచి వాళ్ల సాయంతో ఆయనని వెయిటింగ్ రూమ్లోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చేయి గిరిజ చేయిని వదల్లేదు. గిరిజ విదిలించి విడిపించుకోనూ లేదు. డాక్టర్ వచ్చారు. ఆయన్ని పరీక్ష చేస్తున్నారు. కిటికీలోంచి చూస్తున్న రవి అరిచాడు, అక్క ట్రైన్ వెళ్ళిపోతోంది. గిరిజ కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడెలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టరు ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగారు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిలలాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకటానికి చాలా టైం ఉంది, మీరు కాస్త ఈయన చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తుకొచ్చింది. రవి వెళ్ళి పెట్టె తీసుకొస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెల్లువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు, కూలీలు కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెని మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్ళటం మీదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు, ఎవరిని పట్టుకుంటాం? అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకనాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూమ్లోకి తిరిగొచ్చింది. పెట్టేదక్కా కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తలూపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికెట్సు తన బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగ్ని గుండెల కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్కా ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడి వైపు చూసింది. రవికి అదేదో అపశకనములా అనిపిస్తున్నట్లుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరికి తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది, రవి ఇలా అయినందుకు నాకు బాధగా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా, ఏది వచ్చినా మన మంచికి అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించి ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగ్గా బట్టలు కొనుక్కోవటం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయినాయి. భగవంతుడు ఎందుకిలా బాధపెడుతున్నాడు? 1 గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకువ వచ్చింది. తనని రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలు రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం వాళ్ళ రైలు తప్పిపోయింది, పెట్టె కూడా పోయింది అన్నాడు మందులు రాసిస్తూ. ఇప్పటికీ ఇవి వాడండి. మీకొచ్చింది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీ వెంట ఎప్పుడు ఎవరినైనా ఉంచుకోండి. ఇప్పుడు ఎవరు లేనట్లున్నారు. మీకు సెడటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ మెద్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ అరగంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చింది. గిరిజ మందు తెచ్చిచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబ్గారు, మందులు తేగ మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా ఆ అమ్మాయినే చూస్తున్నాడు. నీ పేరేమిటమ్మా? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీదే ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు, పేరు రవి. ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీకు అక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడి సుస్థి గురించి చెప్పింది. ఆయన రవి వంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నాడు. నా మూలంగా మీ రైలు తప్పిపోయింది. దిగులు పడకు, మీకు వేరే రైల్లో వెళ్ళే ఏర్పాట్లు నేను చేస్తానో. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయన వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టికెట్లు దొరికేటట్లు కాస్త చూడండి అని చెప్పాడు. టీసీ టికెట్లు తెచ్చిచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు.
ఆయన నిద్రపోతారు, కాస్త మీరు చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకు అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు అనుకోకుండా వదిలేసిన మరొకరు సాయం చేస్తారు అన్నట్లుగా గిరిజని, రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్లతో పాటు రాజగోపాలరావుని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన పావుగంటకే నిద్రపోయారు. గిరిజ ఆయనకి ఎదురుగా ఉన్న బర్త్ మీద కూర్చుని ఉంది. రవి గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. రైలు వేగంగా వెళ్తోంది. గిరిజ వెనక్కి తల ఆనించి కూర్చుంది. గిరిజ ఒడిలో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ తమ్ముడి చెక్కిళ్ళు నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకు తిరిగారు. బెర్త్ అంచుకొచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చెయ్యి అడ్డు పెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెల్లకిలా తిరిగారు. రైలు వెళుతోంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగు తీరం వెతుక్కుంటూ వెడుతున్న ఆశల నావలా అనిపించింది. జీవితం ఎంత గమ్మత్తయింది. కొద్ది గంటల క్రితం ఈయన ఎవరో తనకి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ చేరే వరకు సంరక్షకురాలిలా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్ళీ రవి మీదికి మళ్ళినాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బంటే సమకూర్చుకోగలిగింది, కానీ ఆయుష్ అది భగవంతుడి చేతిలో ఉంది. ఆయన తన చల్లటి చూపు చూస్తాడా? ఒకవేళ రవికి ఏదైనా అయితే తనకి ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్లయింది. ఆపరేషన్ రవి భవిష్యత్తు పట్ల కాదు, తన భవిష్యత్తుకి తీర్పు చెప్పబోతోంది. తూర్పున తెలతెలవారుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు కక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుకుతూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికి మేల్కొని అరగంట అయింది. స్టేషన్ దగ్గరికి వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మాయి బాబ్గారు ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తురాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావిడి చేస్తారో అనుకున్నాను, కానీ బాగా నిద్రపోయారు అంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రాణగా ఉంది. ఆయనకి క్రమంగా తన సుస్థి, ఈ అమ్మాయి సేవలు గుర్తుకొచ్చాయి. నీ పేరు? సందేహంగా ఆగారు. గిరిజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న ఆయన్ని త్వరగానే చూశాడు. రవి లేచి నిద్రకళ్లతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోకి రమ్మనమని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకి వచ్చాడు. అయ్యో, ఇదేమిటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయి ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాబరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. దేవుడి దయ వలన బతికి బయటపడ్డాను. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఎవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతను చేయి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి, మీరు లేవకండి, నేను డ్రైవర్ని పిలుచుకొస్తానంటూ గబగబా వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? సాయన్న వెళ్ళిన తర్వాత ఆయన గిరిజను అడిగాడు. గిరిజ బ్యాగ్లో నుండి కాగితం తీసిచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు మేము రావటం ఇదే ప్రథమం. అంతలో సాయన్న వెంట డ్రైవర్ గబగబా వచ్చారు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసును తీసుకున్నారు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవర్ భుజాలు ఆసరా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువు ఆని లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు సాయన్నకు గిరిజను చూపించి, సాయన్న, ఈ అమ్మాయి మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సహాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశారు. ఆయన, సాయన్న, డ్రైవరు ఇద్దరు పూర్తి ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటకొచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ల వెంట బయటకొచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడుగాటి కారు వేచి చూస్తోంది. డ్రైవర్ ఆయన్ని పట్టుకునే దాని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన సాయన్నతో, ఇదిగో సాయన్న, ఈ అమ్మాయి వాళ్ళకి ఈ ఊరు తెలియదట. నువ్వు టాక్సీలో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గర ఉందట అన్నాడు. అట్టాగేనయ్యా అన్నాడు. చూడు, టాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూశారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డ్ తీసి గిరిజ చేతికి అందించాడు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నారు.
గిరిజ కారు తీసుకుని తల ఊపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోరు వేశారు. తెల్లటి కారు రాజహంసలా రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఎక్కండమ్మా అన్నాడు. రవి గిరిజ వెనక సీట్లో ఎక్కారు. అడ్రస్ కాగితం ఏదమ్మా అని అడిగాడు. గిరిజ బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసి సాయన్నకిచ్చింది. మలక్పేట పోనీ అన్నాడు. సాయన్న కాగితం చూసి టాక్సీ డ్రైవర్తో. టాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మలుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందాగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్య వాటా తాళం పెట్టి ఉంది. సాయన్న వెళ్ళి అడ్రస్లో ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగాడు. పక్క వాటా వాళ్ళు వచ్చారు. ఆయన మనమరాలు పోయిందట, రాత్రి వాళ్ల ఊరు వెళ్ళారు అని చెప్పాడు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవెలపోయింది. ఏం చేస్తారు మరి, ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలియదన్నట్లు తల ఊపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణంసేపు ఆలోచించింది. ఇక్కడెక్కడ సత్రాలు ఉండవా అంది. సాయన్న తలగోక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, సత్రాలు ఉండే ఉంటాయి కానీ నాకు తెలియవు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గరకే సరాసరి వెళ్తాం అంది. అదెక్కడా? గిరిజ బ్యాగ్లో నుండి మరో కాగితం తీసింది. అందులో బెజవాడ డాక్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి ఆ అడ్రస్ చెప్పింది. మళ్ళీ ముగ్గురు టాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలు అవుతుండగా డాక్టర్ గారి క్లినిక్ వచ్చారు. బాయ్ క్లినిక్ ఊడుస్తున్నాడు. సాయన్నను చూసి డాక్టర్ గారు 10 గంటలకు కానీ రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయన వచ్చే వరకు కూర్చుంటామంది గిరిజ. వరండాలో బెంచి ఉంది. గిరిజ రవి దాని మీద కూర్చున్నారు. నేను వెళ్ళనా సాయన్న అడిగాడు. వెళ్ళు. అతను వెళ్ళబోతుంటే పిలిచింది. బ్యాగ్లోంచి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ టాక్సీకి డబ్బివ్వు అంది. వద్దొద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారట, మీ దగ్గర టాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు, వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏమిట్రా, ఏమిటి కంగారుగా అడిగింది. మనతో మధుమూర్తి రాలేదు, వాళ్ళు ఊళ్ళో లేరు, ఈ మహాపట్నంలో మనకు తోడెవరక్క? గిరిజ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుంది. రవి, ఆ మాట అనుకురా ప్లీజ్, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. నువ్వు వినలేదు, నువ్వు బెంబేలు పడకు, నేనున్నానుగా, నీకెందుకు అంటూ అనునయించింది. రాత్రంతా ప్రయాణమేమో. రవి చాలా అలసిపోయాడు. ఆకలేస్తోందా అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ క్లినిక్ ఊడుస్తున్న బాయ్ని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతను 2 గాజు గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది అంటూ చూపించాడు. అక్కడ మొక్కల దగ్గర ఉన్న పంపు దగ్గర ఇద్దరు ముఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్ళి గ్లాసులలో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవి ఇక కూర్చోలేనట్లు బెంచి మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తోంది. రవిని ఓదార్చడానికి ఇంత క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది, కానీ తనకి కూడా లోపల మనసులో భయాందోళనగానే ఉంది. కానీ తనకి తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనం ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో డబ్బు దశకంతో వడ్డించిన విస్తరిలా ఉంటాయి. వాళ్ళు అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితే గాని ఆ విస్తరిలోకి అన్నీ సమకూరవు. కష్టపడి దేశక్తి గల ఏ వ్యక్తికైనా వెరపు అనేది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలవుతుండగా డాక్టర్ గారు వచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలి పడలేదు, విసుక్కున్నారు. ఇలాంటి కొత్త చోట్లకు వచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు, 2-3 అడ్రస్లు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను, కానీ మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడేది. రవికి ఆపరేషన్ కూడా ఆయన చెయ్యడు. బొంబాయి నుంచి స్పెషలిస్ట్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన అక్కడ వారం రోజులు ఉండి ఇలాంటి కేసులు 4-5 చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పని ముగించుకుని గిరిజని రవిని తీసుకెళ్ళి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో ఇక నా పని అయిపోయింది, అంతా వాళ్లే చూసుకుంటారు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు తిరిగి రాను. ఆపరేషన్ ఎలా అయిందో అక్కడి నుండి ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటూ ఉండగానే ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయారు. రవికి హాస్పిటల్ దుస్తులు ఇచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి రవికి ఆ హాస్పిటల్ ఒక మహాలోకంలా ఉంది. ఎవ్వరూ ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావిడిగా పరిగెత్తుతున్నట్లు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే, ఒకటే హడావుడి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు చెయ్యాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్లను నిదానంగా చూసే తీరిక వాళ్ళకెక్కడుంది? రవి గిరిజని పట్టుకుని వదల్లేదు. అక్కడే మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం
చూడడానికి వచ్చే వారి ముఖాల్లో బాధ. మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధని భరిస్తున్నట్లే ఉన్నాయి. అది జనరల్ వార్డు. ప్రతి రోగికి పక్కనే సాయంగా ఒకరిని ఉండనిస్తారు. ఈ మాట వినగానే గిరిజ హమ్మయ్య అనుకుంది. రాజగోపాలరావు గారు ఊరు నుంచి వచ్చి వారం రోజులైంది. ఆయన ఈ వారం రోజులు ఫ్యామిలీ డాక్టర్ గురుమూర్తి చికిత్సతో బాగా కోలుకున్నారు. ఆయనకి సుస్థి చేసిందని తెలిసి చూడటానికి వచ్చిపోయేవారి సంఖ్య ఈరోజే కాస్త తగ్గింది. తాతయ్య సుస్థి పడ్డారని తెలియగానే చందు కూడా కంగు తిన్నాడు. ఈ వారం రోజులు దగ్గరే ఉండి శుశ్రూషలు చేశాడు. ఆయన మనవడిని చూస్తూ అన్నారు, చందు, నువ్వు ఇంటి పట్టున ఉండాలంటే ఎప్పుడూ నాకేదైనా సుస్థి ఉండాలన్నమాట అన్నారు. అవేం మాటలు తాతయ్య? ఇలా రా. చందు దగ్గరగా వచ్చాడు. ఇలా కూర్చో. చందు మంచం మీద కూర్చున్నాడు. ఆయన చందు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నారు, నాకింకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికి బయటపడ్డానని అనుకో. అదే ఆ రోజు నాకు ఈ రుణం తీరిపోయినట్టయితే. చందు మాట్లాడలేదు. ఈయన తాపత్రయం ఏమిటో అతనికి అర్థం కాదు. హాయిగా 75 సంవత్సరాలు జీవితాన్ని సకల సుఖాలతో అనుభవించారు. ఇంకా ఎందుకీ ఆరాటం? నీ పెళ్ళైపోతే నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా దిగుల్లేదు. చందు లేవబోయాడు. ఆయన చేపట్టి ఆపటంతో మళ్ళీ కూర్చున్నాడు. ఆయన అన్నారు, చందు, నా మాట ఒక్కటి విను. ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక నియమం ఉంది. ఈ ప్రాణం అనేది ఉందే, మనం తల్లిదండ్రుల దగ్గర ఎలా పుచ్చుకుంటామో మళ్ళీ మన పిల్లలకి మన ద్వారా సంక్రమింపచేయాలి. వృద్ధి చెందటం అనేది ఈ ప్రకృతి లక్షణం. నీకు పెళ్లి మీద ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కాదు. కనీసం నువ్వు ఈ ఇంటిని గురించైనా ఆలోచించాలి. ఈ ఇంటి ఆచార వ్యవహారాలు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని శ్రద్ధగా నెరవేర్చే వ్యక్తి కావాలి. ఈ ఇంటిని ఏళ్ల తరబడి నుంచి అంటిపెట్టుకొని విశ్వాసంగా మసులుతున్న సాయన్న, మాలి, వంట మనిషి, పని మనిషి లాంటి నౌకర్లున్నారు. వాళ్ల మంచి చెడ్డలు చూసేటందుకైనా మనిషి కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? వాటికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా తాతయ్య? ఆయన అసహనంగా చూశారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశం ఎలా నిలుస్తుందిరా? దానికేముంది, అనాథ శరణాలయం నుంచి ఎవరిని ఎలా తెచ్చిపెట్టుకుంటే సరి. ఏం మాటలు రావి? నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఆయన కోపంగా లేవబోయారు. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఆవేశపడకు. చందు తాతగారి భుజాలు పట్టుకుని వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. ఎప్పుడు అడిగినా తర్వాత అంటావు. ఆ తర్వాత ఎప్పుడొస్తుందో నాకు తెలియకుండా ఉంది. ఈ లోపల నా జీవితం తెల్లారిపోయేట్లుంది. అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటాడట. మన వంశం పేరు ప్రతిష్ట. చందు బోరుగా చూశాడు. ఇంతలో ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. ఏమిట్రా రమేష్? నిజంగానా? అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. ఫోన్ పట్టుకునే తాతగారి వైపు తిరిగాడు. తాతయ్య, ఈరోజు గుర్రపు పందాలలో మన స్వీట్ డ్రీమ్ గెలిచిందట. చీర్స్ అని ఫోన్లోకి. రమేష్, నేను ఇప్పుడే వస్తున్నానురా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. తాతయ్య, నేను నీకు రాత్రికి ఇక కనిపించను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, గుడ్ నైట్, టాటా అనేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. వాడికి కాలు క్షణం ఇంట్లో నిలవదు. ఒకవేళ నిలిచినా ఆ రాకాసులు ఊరుకోరు. రమ్మనమని పిలుస్తారు. వాళ్ళు పిలిచారంటే 2 పగ్గాలు వేసి పట్టుకున్నా ఆగడు, తెంచుకొని పారిపోతాడు. ఈ కళ్ళతో వీడి పెళ్ళి అనేది చూస్తానా? ఫోన్ మళ్ళీ గణగణలాడింది. మేనేజర్ వచ్చి తీశాడు. డాక్టర్ గారు చేశారండి, మీకే అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో అన్నారాయన. అవతల నుంచి వినిపించింది. మీరు చెప్పిన పిల్లాడిని గురించి ఎంక్వైరీ చేశానండి. ఈ రోజుకి తెలుసుకోగలిగాను. ఈరోజు ఉస్మానియాలో 2 హార్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి 40 సంవత్సరాల స్త్రీ, ఈ ఊరే. రెండోది 14 సంవత్సరాల కుర్రాడు, పేరు రవేట, ఊరు విజయవాడ. ఈ వివరాలు వినగానే ఆయన ముఖం వికసించింది. వాళ్లే అన్నారాయన. డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు. సాయన్న, నా ఉత్తరీయం ఏది? నా చెప్పులెక్కడా అని కేకలు పెట్టాడు. ఆ రోజు స్టేషన్లో తను చాలా నిస్సత్తువులా ఉండి ఆ అమ్మాయిని దించిరమ్మని సాయన్నకి అప్పజెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత తను మంచం మీద నుంచి లేవలేదు. డాక్టర్ రావటం, తన సుస్థి గురించి అడగడం, ఎక్స్రేలు, రక్తపు పరీక్షలు, చూడటానికి వచ్చిపోయే పరామర్శకులు, వీటితోనే 2-3 రోజులు ఊపిరాడలేదు. 4వ రోజున ఆయనకి కాస్త ఒంటరితనం చిక్కినప్పుడు సాయనని గిరిజ గురించి అడిగారు. అడ్రస్ తేలిగ్గా దొరికిందా? ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపావా? ఏమని చెప్పింది? బత్తాయి రసం తీస్తున్న సాయన్న జరిగిందంతా చెప్పాడు.
అది విని రాజగోపాలరావు గారు విస్తుపోయారు. అరే రే, ఎంత పని జరిగింది! వాళ్ళు లేకపోతే సరాసరి మన ఇంటికి తీసుకురాకపోయావా అన్నారు. సాయన్న తలగొక్కున్నాడు. నాకు తోచలేదండి. ఆ అమ్మాయి గారు కూడా అదేమీ అనలేదు. రాజగోపాలరావు గారు అప్పటికప్పుడు సాయన్నకి కారు ఇచ్చి ఆ డాక్టర్ గారి క్లినిక్కి గిరిజ వివరాలు తెలుసుకోవడానికి పంపారు. అరగంటలో సాయన్న తిరిగి వచ్చాడు. డాక్టర్ గారు ఊళ్ళో లేరండి, ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళారట. వారం రోజుల వరకు తిరిగి రారట. ఆ అమ్మాయి గురించి ఆ కుర్రాడికి తెలియదట. నర్సు లీవ్లో ఉంది, ఆమెకి తెలియదట. ఇది వినగానే ఆయన మరీ కృంగిపోయారు. ఆయనకి మాటిమాటికి గిరిజ ముఖమే కళ్ళ ముందు కనిపిస్తోంది. గిరిజ గుర్తుకొస్తే తనను తానే క్షమించలేనంత సిగ్గుగా ఉంది. పాపం, తనకి సుస్థి చేసినప్పుడు ఆడపిల్లననే వెరపు లేకుండా రైలు వెళ్ళిపోతుందనే విషయం కూడా లెక్క చేయకుండా ఎంత ఆదుకుంది. తన మూలంగా వాళ్ల పెట్టె కూడా పోయింది. ఇంత ఉపకారం చేసిన అమ్మాయిని ఈ ఊరు రాగానే తను సంబంధం లేనట్లుగా వదిలేసినట్లయింది. చిచి, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన తనకి తానే సిగ్గుపడసాగారు. చివరికి ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది. తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఒక్కసారి ఫోన్ చేయకూడదు? ఆయన ఎందుకో గాని ఆ విషయం అంతటితో వదిలేయలేకపోయారు. ఆ కుర్రవాడికి పెద్ద ఆపరేషన్ జరుగుతోంది. ఆ అమ్మాయికి తోడెవ్వరూ లేరు. ఈ ఊరు కొత్త అని చెప్పింది. ఒక్కసారి చూసి ధైర్యం చెప్పి రావాలని ఆయనకి మహా తపనగా ఉంది. చివరికి మర్నాడు తనని పరీక్ష చేస్తున్న డాక్టర్తో గిరిజ గురించి, రవి గురించి చెప్పేశారు. డాక్టర్, మీరు పెద్ద డాక్టర్లు, పలుకుబడి కలవారు, కాస్త ఎంక్వైరీ చేస్తే తెలుసుకోలేకపోరు. ఆయన రవి పేరు, ఊరు, వ్యాధి వివరాలు నోట్ చేసుకున్నాడు. 2 రోజుల అనంతరం ఆయన ఈరోజు ఫోన్ చేసి ఆ వివరాలు చెప్పారు. రవికి ఈరోజే ఆపరేషన్ అయిందట. బొంబాయి నుంచి వచ్చిన స్పెషలిస్టు చేశాడు. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారు వెంటనే సాయన్నని తోడు తీసుకుని బయలుదేరారు. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటలకి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్తు గురించి కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకువెళ్తుంటే రవి ఆఖరిసారిగా తన చేయి పట్టుకుని అక్క అంటూ బేలగా కళ్ళల్లోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయమంతా గాల్లోకి ఎగిరిపోయింది. కళ్ళలోకి నీళ్లు చివ్వున ఊపికి వచ్చినాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పొట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదలలేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకుని వెళ్ళిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరికి తిరిగొచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకొచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడి ఏదీ వినిపించటం లేదు. చిన్నప్పటి నుంచి తను రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమచింతకాయలు అమ్మకానికి వచ్చాయి. తను కావాలని అంటే తండ్రి తినొద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కుని తీసుకొచ్చాడు. అక్కా, నీకు జ్వరం ఉందా, ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి కింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని మాట్లాడించొద్దని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేకలు పెట్టాడు. గిరిజ దుప్పట్లో నుండి చేయి తీసింది. చేతిలో సీమచింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మరా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పట్లాగి చూశాడు. సీమచింతకాయలు కనిపించాయి. ఇవెక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చుంటాడు. అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెప్తూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలారేస్తున్న రవిని రెక్క పట్టుకుని లాక్కొచ్చి, ఏరా,
నీ ప్రేమ అంత ముంచుకుపోతోందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచొచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడూ తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడు ఇద్దరూ ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి బహిప్రాణం. అంత ప్రేమ. తమ్ముడిని గురించి జ్ఞాపకాలెన్నో. తను తండ్రి పోయిన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నన్ను ఏడవవద్దని నువ్వేడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా మనిద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండి నాన్న లేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకి చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూల్ మీద అరచేతుల్లోనే మొహం దించుకొని కూర్చున్న గిరిజ పదే పదే తమ్ముడిని గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను, నీ వెంట వస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనలలో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబ్గారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగు పెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం పక్కన అరచేతిలోకి ముఖం దించుకొని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికొచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజని చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుటికి ఎందుకు వచ్చాడు అని చూస్తున్నావా? అదేమిటి బాబుగారు, అలా అంటారేం? కూర్చోండి. మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూలు ఆయనకిచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉన్నట్లు నేను కనిపించటంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు కిందికి వాలాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవ్వరూ రాలేదా? మాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకొచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడిని చేశావు అన్నాడు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అదీ కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకింత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏ పాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు. నేను ఇప్పుడే వస్తానంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒక దాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే అమ్మ గిరిజ అని పిలిచారు. ఇదిగో, ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజులు పైనే ఉండాలట. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులోకి పోసి తెచ్చిచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికొచ్చారు. తాగమ్మా అన్నారు. అంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయనే వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతలి వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట, నర్సు చెప్పింది. నర్సు నాకు తెలుసు, ఇక్కడికి ఫోన్ చేయమని, ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పొచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గబాల్న లేచింది. నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్, ఆ కుర్రాడి అక్క ఇక్కడుంది. ఆ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్త వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా కాఫీ తాగుతావా అన్నారాయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. అరెరే, ఇదేమిటి, నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చేయానించుకుంటూ నవ్వుతూ అనబోయింది.
మరుక్షణంలో బావురుమని ఏడ్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకొచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయతల్చాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుణ్ణి. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకొని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడులా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందన్నారు, గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకొని ఈ ఊరు నుంచి మీ ఇద్దరూ వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్లకి ఆనుకొని కూర్చున్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చొని బత్తాయి తొనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించాడు. కూర్చో కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలోంచి బయటికి వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటికి వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం, ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజు సాయంత్రం వేళలో అలా బజార్లు తిప్పి తీసుకురమ్మనమని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకేమైనా చూడాలనుందో చెప్పు. చీరల షాపులకి వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకేం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు గిరిజకి ఏం కావాలి అన్నారాయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును, ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం. గిరిజకి ఆయన చూడాలనుంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారడవిలో అయినా సరే గుర్తులిస్తే మనిషిని పట్టి లాక్కురాగలడు. అడ్రసా? అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలియదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చిచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డాడు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ నేను ప్రయత్నిస్తాను అన్నాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయన్నను పిలిచారు. సాయన్న రాగానే చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు. అదెవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకొని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం. చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు కానీ చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరకు చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకొస్తుంటే ఆయనకి అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిరాడంబరత్వం ఉంది. అన్నింటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం కల వ్యక్త్యో. రవి ఆపరేషన్ విషయం గమనిస్తే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని సుస్పష్టంగా తెలుస్తోంది. తమ్ముడిని ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకుంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనమవుతుంది.
అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజన చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పువ్వులతో పూజలు చేసిన వాడై ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తనే తీసుకునేది. ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నను పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. చందుని కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించారు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరిగేస్తూ అడిగాడు చందు. ఏమో తెలియదు బాబు. పోనీ ముసలివాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలియదు. సరే, నేను ఉండాలి అంటే నాకు ఒక 1000 రూపాయలు కావాలని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్ను గీటాడు. ఏం తిట్టరు. తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటాడు. సాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లీడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలియదు, కానీ ఆయన్ని పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్ సాయన్న. తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవటం లేదంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలి అంటాడు. సాయన్న, ఆయనే కనుక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటకాలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు. తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బకు కాశీ రైలు ఎక్కించేస్తారు అన్నాడు. అదే నిజమే. ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం, వెళ్ళకిలా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకొని మీరు భరిస్తూ ఉంటారు సాయన్న నవ్వుతూ అన్నాడు. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.